పెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరం అంటూ వెల్లడించడం జరిగింది. వీసా గడువుని 180 రోజుల నుంచి 540 రోజులకు పెంచింది గత బైడెన్ సర్కార్ వెళ్ళిపోయే ముందు. అంటే దాదాపుగా జనవరి 10 నుంచి 13వ తారీఖు, ఐ థింక్ 13వ తారీఖున అనుకుంటా పెంచిన సందర్భం. ఆ తర్వాత ఇది అమలులోకి వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇది ఇమిగ్రేషన్ పాలసీకి, అవును, అమెరికా ఇమిగ్రేషన్ పాలసీకి గండి పెట్టేట్టుంది. మరి ముఖ్యంగా అమెరికా యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీని బలహీనపరిచేలా ఉంది అంటూ కూడా ఇద్దరు సెనేటర్లు తీర్మానాన్ని పాస్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది పరిశీలనకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా H1B L1 వీసా హోల్డర్కు సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ను రివర్సింగ్ చేయబోతున్నాడా, అంటే దీన్ని మళ్ళీ రివోక్ చేయబోతున్నాడా, దీన్ని మళ్ళీ పాత పద్ధతికి తీసుకువెళ్ళబోతున్నాడా అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. యుఎస్ సెనేటర్స్ హెచ్చరించడం జరిగింది. బైడెన్ ఎరాలో ఇమిగ్రేషన్ రూల్స్కి సంబంధించి కనుక ఇంకా కంటిన్యూ అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విషయంలో అంటే కనుక ఇండివిజువల్స్ని ట్రాక్ చేసే విషయంలో, ఎవరైతే ఇల్లీగల్గా ఉండి వర్కింగ్ చేస్తున్నారో, లేకపోతే అక్రమంగా వలస వచ్చి కావచ్చు, లేకపోతే అక్రమంగా నివాసం ఉంటున్నారు, లేదా అక్రమంగా ఇల్లీగల్గా ఉండి వాళ్ళు అక్కడ జాబ్ చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ నివసించడం కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని గుర్తించడంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కష్టాలను ఎదుర్కోవచ్చు అంటూ కూడా ఆ సెనేటర్లు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా H1B వీసాకి సంబంధించి ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఈ రిజల్యూషన్ని పాస్ చేయడం జరుగుతుంది. రిజల్యూషన్కి సంబంధించి బైడెన్ ఎరాలో, అంటే బైడెన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి, ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే కనుక ఆటోమేటిక్ రెన్యువల్ పీరియడ్ ఉంటుంది కదా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్కి సంబంధించి, అది 180 రోజుల నుంచి 540 రోజులకి పెంచాడు బైడెన్. ఇన్ఫ్యాక్ట్ గత అధ్యక్షుడు బైడెన్ సర్కార్ పెంచిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ఏమంటుందంటే కనుక జనవరి 13 చెప్పిన పరిస్థితి, ఈ రూల్స్ అనేవి చాలామందికి హెల్ప్ అవుతాయి. మరి ముఖ్యంగా ఇమిగ్రెంట్స్కి సంబంధించి, ఇమిగ్రెంట్స్ కావచ్చు, రెఫ్యూజీస్ కావచ్చు, అంటే శరణార్థులు కావచ్చు, దాంతోపాటు గ్రీన్ కార్డు హోల్డర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ భాగస్వాములు కావచ్చు, దాంతోపాటు H1B L1 వీసాదారులకు సంబంధించిన భాగస్వాములకు సంబంధించి, అఫ్కోర్స్ H1B L1 వీసాలకు సంబంధించిన భాగస్వాములకు ఇది ఉపయోగపడుతుంది, ఇది లాభాన్ని చేకూరుస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ప్రస్తుతం బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద ట్రంప్, అంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఇద్దరు సెనేటర్లు ఇది బైడెన్ ఎరాలో తీసుకున్న నిర్ణయాన్ని రివోక్ చేయాలంటూ కూడా వాళ్ళు తీర్మానించినట్టుగా తెలుస్తోంది. దెబ్బ మీద దెబ్బ అనే చెప్పుకోవాలి. H1B వీసాదారులకు సంబంధించి కావచ్చు, L1 వీసాదారులకు సంబంధించి కావచ్చు. అయితే ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఎవరికి H1B వీసా ఇస్తారు, H4 ఎవరికి ఇస్తారు, L1 ఎవరికి ఇస్తారు, L2 ఎవరికి ఇస్తారు కూడా ఒకసారి మాట్లాడుకుందాం. H1B వీసాలు అంటే కనుక ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా, అంటే అక్కడ నాన్ ఇమిగ్రెంట్ వీసా, దీనికి సంబంధించి అంటే అమెరికాలో ఫారెన్ ప్రొఫెషనల్ అంటూ ఉంటారు కదా, విదేశాల నుంచి వచ్చిన ఫారెన్ ప్రొఫెషనల్కి సంబంధించి అక్కడ సపోజ్ ఒక క్వాలిటీ టెక్నాలజికల్ సంబంధించిన ఎంప్లాయ్ లేడనుకుందాం, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు విదేశాల నుంచి తీసుకొచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవడం జరుగుతుంది. మాకు సర్టెన్ సెక్షన్లో కావచ్చు, లేకపోతే సర్టెన్ ప్లేస్లో మాకు క్వాలిటీ ఉన్న ప్రొఫెషనల్స్ లేరు, ఈ నేపథ్యంలో ఫారిన్ ప్రొఫెషనల్స్ని అక్కడ ఫిల్ చేస్తున్నాం, ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక వీసా ఇవ్వాలి. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా, దీన్ని H1B వీసా అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్, ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీసాని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా హయ్యర్ ఉండాల్సి ఉంటుంది, అంటే డిగ్రీ కావచ్చు, డిగ్రీ కన్నా అంతకు మించి కానీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు H4 వీసా గురించి మాట్లాడుకుంటే H1B వీసా హోల్డర్ల డిపెండెంట్స్, అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేది ఈ H4 వీసా. సాధారణంగా H1B వీసా భాగస్వాములు, అలాగే వాళ్ళ పెళ్లి కాని పిల్లలు 21 ఏళ్ళలోపు ఉంటే వాళ్ళకు పెళ్లి కాని పిల్లలు 21 ఏళ్ళలోపు వాళ్ళకి. దాంతోపాటు H4 వీసాలకు సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఆథరైజేషన్కి సంబంధించి స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ కండిషన్ని మీట్ చేయగలిగితే, వాటిని కనుక ఆ స్పెసిఫిక్ కండిషన్కి సంబంధించి వాటిని ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్కి సంబంధించి కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉంటారు.
దీంతోపాటు L1 వీసాలకు సంబంధించి మాట్లాడుకుంటే దీంట్లో L1A ఉంది, L1B కూడా ఉంటుంది. ఇది ఎగ్జిక్యూటివ్స్కి మేనేజర్స్కి సంబంధించి మాట్లాడుకుంటుంటారు. వీళ్ళకి దాదాపుగా 7 ఏళ్ళ వరకు కూడా పర్మిషన్ ఇన్ఫ్యాక్ట్ ఆ వీసా టైం ఉంటుంది L1Aకి సంబంధించి. L1B గురించి మాట్లాడుకున్నప్పుడు మరి ముఖ్యంగా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాదాపుగా 5 ఏళ్ళ వరకు ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డ్యూయల్ ఇంటెంట్ కూడా ఉంటుంది. ఈ వీసాకి డ్యూయల్ ఇంటెంట్ పర్మిషన్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీకి సంబంధించి వాళ్ళు అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత L2 వీసాల గురించి మాట్లాడుకుంటే L2 వీసాలు అంటే L1 వీసా హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ భాగస్వాములకు సంబంధించి ఇచ్చేది L2 వీసా. ఇలా అనేక రకాల వీసాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతానికి 2023 లెక్కల ప్రకారం, అమెరికా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 76,671 మంది L1 వీసాదారులు ఉంటే L2 వీసాదారులు 83,277 మందికి ఇష్యూ చేయడం జరిగిందట ఒక 2023లోనే. అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంతోపాటు H1B వీసాలకు సంబంధించి మాట్లాడుకుంటే 2023 ఆర్థిక సంవత్సరంలో 72% వాళ్ళ అంటే 72% మంది H1B వీసా మంజూరైన వాళ్ళలో భారతీయులనట. ఇక 2024 విషయానికి వస్తే కనుక H1B వీసాలు 3,86,000 H1B వీసాలు అక్కడ ఇష్యూ చేయడం జరిగితే దాంట్లో 72.3% మంది భారతీయులే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం. దాంతోపాటు ఇక్కడ H4 వీసాలకు సంబంధించి ఇంకా అక్కడ క్లారిటీ రాని సిచ్యువేషన్ అని చెప్పుకోవాలంటే ఎంత అనేది అఫీషియల్గా మనకి ఇక్కడ కనిపించట్లేదు. అయితే రాబోయే రోజుల్లో అమెరికాకు వెళ్ళడం కష్టమేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీని మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా నిపుణులతో మాట్లాడింది, ఆ వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి సర్చ్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే కనుక మీరు క్రమ పద్ధతులు అంటే సరైన పద్ధతిలో కనుక అమెరికా వెళ్ళగలిగితే ఇష్యూస్ ఉంటావు. అడ్డదారులో వెళ్ళాలి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ నామ్స్ ఉంటాయి కదా, మీరు ఒక నామ్స్ మీద సంతకం చేయడం జరుగుతుంది ఒక స్టూడెంట్గా వెళ్ళినప్పుడు. అంటే అక్కడికే కన్ఫైన్ ఉండాలి, ఆ నామ్స్కి కన్ఫైన్ ఉండాలి. అలా ఉండగలిగిన పక్షంలో మీరు అక్కడ ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ చదువుని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ నామ్స్ తగినట్టుగా ఇన్ హౌస్ మీరు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటే, అంటే మీరు చదువుకున్న యూనివర్సిటీయో లేకపోతే కాలేజ్ కావచ్చు, అక్కడ మీకు చదువుకోవడానికి దాంతోపాటు అక్కడ క్యాంటీన్లో జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. అది కూడా సర్టెన్ నామ్స్, మీరు వెళ్ళిన వీసాలకు సంబంధించి కావచ్చు, ఆ ప్రొసీజర్లో ఒకవేళ అవకాశం ఉంటే మీరు చేసుకోవచ్చు. అంతే తప్ప బియాండ్ ఆలోచిస్తారు, గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తాను లేకపోతే అక్కడికి ఎక్కడో వెళ్ళి వర్క్ చేస్తాను, ఇల్లీగల్గా పనిచేస్తాను